హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము మా చేనులో నువ్వు వేసినాం. నువ్వు కోతకు వచ్చింది. సో నువ్వుగాయలా ఫస్ట్ ఇట్లా ఎండిపోయిన నువ్వు ఉంటుంది. మొత్తం ఎండిపోయిందంతా చిన్న మెల్లగా కోయాలి. కోసి ఇవన్నీ దులుపుకోవాలి, లేకపోతే మొత్తం రాలిపోతాయి కింద. ఇట్లా మెల్లగా తీయాలి. ఇట్లా అంపినామంటే మొత్తం రాలిపోతాయి. ఇట్లా అంపితే కింద రాలిపోతాయి. అంపకుండా మెల్లగా ఇట్లా కోసుకోవాలి. అసలు ఇవి మొన్న కోయాల్సింది కానీ ఒక 2 రోజులు లేట్ అయినందుకు మొత్తం ఎండిపోయినాయి. అన్ని రాలుతున్నాయి కింద. సో ఈ నువ్వుగాయ కూడా మేము ఏంటంటే మొత్తం ఆర్గానిక్గా పెంచినాం. మందు కొట్టలేదు, మందు చల్లలేదు. ఎట్లా అంటే మా ఇంటికి కావాలని ఇంటి మందమే తినదని కానీ నువ్వు వేసినాం. అక్కడ పల్లి కూడా అట్నే మందు కొట్టలేదు, మందు వేయలేదు పల్లికి కూడా. పత్తి లూటి వేయనాక కలికినావు నువ్వు 2 నెలలే. ఇప్పుడు కోతకు వచ్చింది 2 నెలల తర్వాత. 2-3 రోజులకు ముందే కోద్దాం అనుకున్నాం కానీ కొయ్యలే, అంత చిట్టిపోయి అంతా రాలిపోతున్నాయి. ఇక కోస్తాను. ఇప్పుడు మేము అలుక్కున్న వరకు మంచిగానే మొలిచినాయి. మా మందం మంచిగానే అంటింది. నువ్వు అలుకుతే మంచిగానే మొలిచింది కానీ ఇక మందు కొట్టుకోలే, మందు చల్లుకోలే. మంచిగా మా ఆరోగ్యానికి మంచిగా ఉండాలి, చాలు సరిపోయిన కడికే అని ఊకున్నాం. ఇక మాకు సరిపోయినాయే ఎవరికన్నా అమ్ముకుంటాం. మా ఊరోళ్ళే మందు చల్లలే కదా, మందు కొట్టలే అని ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టే కొనుక్కుంటారు. ఇవి మంచిగా ఉంటాయి కదా మందు చల్లని, అందుకే కాయసి కొద్ది కొనుక్కుంటారు. పూలు ఇప్పుడే అందరూ కొత్త సీడ్లు ఆడుతుర్రు. కొత్త అలుకుతాయి, ఇవి అలుకుతాయి, అవి అలుకుతాయి, మంచిగా వస్తాయి అని అలుకుతారు. కానీ మేము కొత్తవి తెచ్చుకోము. మేము ఎప్పుడు ఇవే 20 సంవత్సరాల సంది ఇవే. ఒక్క పంటకు ఒక్క పంట సంవత్సరం అలుకుంటా కాపాడుకుంటాం. మందు కొట్టుకోం, మందు చల్లుకోం, మంచిగా కాపాడుకుంటాం. ఇవే నూనె తీసుకుంటాం, నూనె పట్టించుకుంటాం. మిగిలినవి దేనికన్నా ఖర్చు పెట్టుకుంటాం. ఇట్లా సైకినాలక ఇంత లడ్డూలు చేసుకోవడా, అప్పాలల్లో పోసుకోవడా, గంజి పిండిలు వేసుకోవడా, ఇవి అవి అన్నీ చేసుకుంటాం. ఇవే కాపాడుకుంటాం. బాగా రోజుల సంది ఇవే కాపాడుకుంటాం మేము. కానీ ఇవి మంచి ఇత్తనం, చీడి కన్నా మంచి వెనుకన్నా ఇత్తనం చీడు. ఇది ఇప్పటి అన్నీ చీడు అంటారు. ఇట్లా బొడ్డి వస్తుంది, అంత మంచిగా కాయేది. ఒకటి పెరిగిపోతుంది, పురుగు వస్తుంది. కాసేటిది కాస్తుంది కావచ్చు మంచిగానే, కాకపోతే ఇదైతే మాకు ఇదే అనుభవం అయింది. ఇదే ఉంచుకుంటున్నాం బాగా రోజుల సంది ఇదే కాపాడుకుంటున్నాం, ఇదే అలుకుంటాం. నువ్వు కోసుడు అయిపోయింది. సగం అంతా అయిపోయింది కోసుడు. ఇంకా సగం అనేది సాయంత్రం రేపు కోస్తే అయిపోతుంది. సో ఇప్పుడు కోసిన నువ్వు అంతా ఎడ్ల బండి తీసుకుపోయి ఎడ్ల బండి వేసుకొచ్చి రావాలి. వేసుకొచ్చి అక్కడ పరదల కుప్ప పెట్టాలి. నేను ఇప్పుడు కట్టేది చిక్కన్ తాడు అంటారు. ఇది బండికి ఇట్లా వెనక కడితే లేచిన నువ్వు అదంతా కింది జారకుండా ఉంటుంది. ఇట్లా తీసుకోవాలి. దీన్ని ఇట్లా తీసి మొత్తం అడిపెట్టినట్టు కట్టాలి. ఇట్లా అడిపెట్టినట్టు కడితే కిందకి వెళ్ళి జారిపోకుండా ఉంటుంది. ఇట్లా కట్టకపోతే ఏమైందంటే మొత్తం ఇలా వేసిన నువ్వు అంత మనం ఏమన్నా బండి ఎత్తేసినట్టు అయినా కూడా అంత పోతుంది, కిందకి వెనక్కి అంతా పోతుంది. 12 అవుతుంది. ఇప్పుడు 12కి ఇగో ఎండ కొడుతుంది. నువ్వుగాయ కోసుడు సగం అంత అయింది, సగం అంత ఉన్నది, సగం చేను. ఇప్పుడు ఎడ్ల బండి తీసుకొచ్చినాం. ఎడ్ల బండి తీసుకుపోవాలి. ఇవన్నీ మెదలు అన్నీ ఎడ్ల బండి బల్లాలకెళ్ళి కింద పడుతుందని
ఒకటి పరద వేసుకోవాలి చిన్నది. పరద వేసుకొని ఈ మైదాలన్నీ అందులో మంచిగా మరత కొద్ది పెట్టుకుపోవాలి. మరత కొద్ది పెట్టుకపోవడం ఎందుకంటే ఆ బల్లాలకి వెళ్ళి అంత కింద పడిపోతుందని మరతల కొద్ది పెట్టుకుపోవాలి. పెట్టుకుపోయి అది ఏడ పెట్టుకుంటాం ఆడ ఒక పరద వేసుకోవాలి. పరద వేసుకొని మొత్తం ఏడ జాగుంటే ఆడ పరద వేసుకొని పరదలో పెట్టుకోవాలి. ఎడ్ల బండి తీసుకొచ్చినావు. ఇప్పుడు ఎడ్ల బండి తీసుకొచ్చి ఏం చేస్తున్నావు అంటే మాకు ఏడ జాగలేదు. జాగలేక మా పొలం మళ్ళీనే ఇంత గడ్డి ఉన్నది. ఆ గడ్డి అంతా పక్కకు దొబ్బేస్తాం. గడ్డి దొబ్బేసి అందులోనే పరద వేసుకొని పరదలో మంచిగా అరిచేవాళ్ళుగా కుప్ప పెడతాం. ఈ మరత కొద్ది మంచిగా పెడితేనే మళ్ళీ తీసుకొని కుచ్చెలు నీళ్ళు వేసుకోవచ్చు. లేకపోతే అటు ఇటు పెట్టే వరకు అక్కలు మొక్కలు పెడితే కుచ్చెలు రావు మంచిగా. ఇలా కుప్ప పెట్టి 3 రోజుల తర్వాత మంచిగా ముక్కినట్టు అవుతుంది. ముక్కినాక మొత్తం తీసి నిలబెట్టాలి. నిలబెట్టి కుచ్చెలు కట్టుకో. ఇప్పుడు పరదలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పరదలు వరిసి పరదల్లో ఎత్తన్నాం. ఎన్నడూ ఏం చేసేది కదా వెనకట 2-3 రోజులు అయితే నువ్వుగా కొత్తాం అనగానే కల్లం చేసుకునేది. కల్లం అంటే ఇప్పుడు ఆడ బండల ఇట్లా చెత్త బొత్త ఉంటే అంత మొత్తం చెక్కుకొని నున్నగా ఊడ్చి అంత మంచిగా చేసేది. కల్లం చేసి అందులో పెండ తెచ్చి అలకాలి. మొత్తం అలికేది. మొత్తం అలికినాక 2-3 రోజులు మంచిగా నున్నగా అలుక్కుంటూ అలుకు చల్లినట్టుగా నున్నగా చేసేది. అది చేసి మళ్ళీ ఊడ్చుకుంటాం. అంతా మళ్ళీ ఊడిసి నున్నగా అంతా నువ్వుగా కోసుకొచ్చి అక్కడ పెట్టుకునేది. ఇప్పుడు ఏంది ఇక పరదలు తెత్తుర్రు, అటు ఓవుడు పరదలు తెచ్చుడు, ఈడ వరసుడు, అందులో కుప్ప పెట్టుకోడు, దులుపుకొని వచ్చుడు. ఏదైనా పరదలే. అరిగోసినా అడ్లకైనా దేనికైనా పరదలు చెప్పని దొరుకుతున్నాయి. అటు ఓవుడు దుకాణంలోకి ఓవుడు పరదలు తెచ్చుడు పరసుడు ఏదైనా పరదలనే చేస్తుర్రు. తొందర పని పడుతుంది. ఇక అప్పుడు కష్టపడ్డారు కానీ ఇప్పుడు ఏ కష్టం లేదు. ఎడ్ల బండ తీసుకొచ్చింది అంత ఈడ పెట్టినాం కుప్ప. ఇప్పుడు ఈడ అంత కుప్ప పెట్టినాం. ఇక అయిపోయింది. 2 గంటలు నీడ కూర్చోవాలి. మూడున్నరకు వచ్చినాం. ఇదంతా కోసినాం. ఇదంతా కోసి ఎడ్ల బండ్లే ఇక మళ్ళీ తీసుకుపోతున్నాయి. ఇంత ఉన్నది లేదు అంతా కోసినాం. కాయ లేకుండా కోసినాం. అయిపోయింది. ఇది మళ్ళీ ఈ ఎడ్ల బండి మళ్ళీ తీసుకుపోయి అప్పుడు కోసిన దాన్ని అప్పుడు కుప్ప పెట్టిన దాన్ని విన్నీ ఇదంతా మళ్ళీ కుప్ప పెట్టాలి. చీకటి అయింది. ఇక చీకటి అయ్యేదాకా కోసినాం. అంతా కుప్ప పెడతాం. ఇక పోతాం. ఇప్పుడు తీద్దాం అనుకున్నాం కానీ చీకటి అయింది. 7:30 అవుతుంది. 7:30కి ఎడ్ల బండి ఈయన్నే పరద కాడ ఇడిచిపోతున్నాం. పొద్దున వచ్చి అంత తీసి మళ్ళా పరదలో పెడతాం.